అల్లూరి జిల్లా ఏజెన్సీ 11 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను తన బృందంతో సందర్శించారు. ట్రైబల్ పిల్లలు కనీసం ఫ్యాన్ లేనటువంటి పరిస్థితి, దోమలు ఈగలతో ఇక్కడ బాధపడే పరిస్థితి. ఇక్కడే జిల్లా అధికారులు, జిల్లా ప్రభుత్వం ఇక్కడే ఉంది, కనీసం ఉన్నారు. రోజు కూడా హాస్టల్లో వచ్చి పిల్లలకి ఎలా ఉంది ఏంటి అని ఇక్కడ ఎంక్వైరీ చేయాలి పరిస్థితి ఈరోజు ఉంది. చూసినట్లయితే బాత్రూములు ఎంత ఘోరంగా ఉంది. ఇక్కడ మరుగుడుడ్లు ఆయన ఒకటే 250 మంది మరుగుడుడ్లే ఉన్నాయి. చాలా ప్రాబ్లం ఉంది. ఇటువంటి సరైన భోజనాలు కూడా కొండకి భోజనం మెను ప్రకారం అమలు చేయలేదు. ఇటువంటి కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలు కనీసం భోజనం టైం కానీ ఫుడ్ టైం కానీ వాటర్ ఉండాలి లేదని కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయము. ఈ జూనియర్ కాలం కనీసం డైరింగ్ వర్షాకాలం డైరింగ్ లేదు. కనీసం వర్షాకాలం కూడా తరచుకొని మలేరియా టైఫాయిడ్ జ్వరంతో పట్టించే రోజులు ఉన్నాయి. అయ్యా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము ఈసారి సిగ్గుసేటని అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నాను. ఇంత గిరిజన పిల్లలు అంటే ఎంత అన్యాయంగా సుఖాన్ని చూస్తారని అడుగుతున్నాను. తప్పకుండా ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లం ఉంది. దాదాపు 4 రోజులు ఏ పాఠశాలకు కూడా మెరుగైన భోజనాలు లేవు, మెరుగైన వసతి లేదు, మెరుగైన వాటర్ లేదు, మెరుగైన హెల్త్ వర్కర్ లేదు. ఏ సమస్యలు పెట్టి కూడా పాఠ్య పుస్తకాలు కావచ్చు, నోటు కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ఇది మేము తప్పకుండా హెచ్చరిస్తున్నాము. అన్ని పాఠశాలలు తనిఖీ చేసి ఉద్యమాలు చేస్తాము. నిరంతరంగా ఐటీడీ వంటి ప్రభుత్వం కూడా ఇక్కడ కలవడం జరుగుతుంది. అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అన్ని పాఠశాలలు కూడా మీరు తప్పకుండా తనిఖీ చేయండి. ఇక్కడే జిల్లా అధికారులు కాదు, పాఠశాల వెళ్ళండి, పాఠ సమస్యలు తెలుసుకోండి. అయ్యా మీ ప్రెసిడెంట్ కలెక్టర్ గారు, అయ్యా పిఓ గారు, అయ్యా అధికారులు, అయ్యా ప్రభుత్వము అని హెచ్చరిస్తున్నాం. మేము తప్పకుండా మీరు వెళ్ళి మీ పాఠశాల వెళ్ళండి. 6వ తరగతి పిల్లలంటే పాపం చాలా మంది జీవితలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేయాలో పాపం కొన్ని పాఠశాల కుదించేసారు. పాఠశాల జైనింగ్ లేదు, అడ్మిషన్ లేదు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అయితే పాపం సీట్లే లేదు పరిస్థితి. ఆడపిల్లలు చాలా మంది ఇంట్లో ఉన్నారు. బాలయ్య వాళ్ళు ఆపుతారా, పెళ్లి జరుగుతుందని ఆలోచిస్తున్నాము. ఒక కాలేజ్ ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ మంత్రి గారు ఆలోచించండి. 2 రోజులు మీరు ఆలోచించి ప్రైవేట్ కేటాయించండి. రాష్ట్ర వ్యాప్త కేటాయించండి. అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రశ్నిస్తున్నా, మీకు ఏ పాఠశాల బాగాలేదు, కళాశాల బాగాలేదు, నోటు బుక్కులు లేవు, పుస్తకాలు లేవు, సరే మెరుగైన భోజనాలు లేవు, మెరుగైన బస్సులు లేవు, ప్రతి హాస్టల్ గ్యాసులు లేని పరిస్థితి రోజు ఉంది. ఆ గ్యాసులు ఏమైందా అని అడుగుతున్నాము. ఆ గ్యాసులు వెంటనే ఇవ్వండి, వెంటనే మీరు మాట్లాడినట్టు అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అయ్యా మన ప్రైవేట్ పిల్లలకి నేల కూర్చున్నారు, బెంచీలు లేవు, మంచాలు లేవు, కిటికీలు లేవు, ఫ్యానాలు లేవు. ఆ డబ్బు ఏమైందని అడుగుతున్నా, ప్రభుత్వం డబ్బు ఏమైందని అడుగుతున్నా, హెచ్చరిస్తున్న పరిస్థితి రోజు ఉంది. ఈ కుటుంబంలో అడుగుతున్నాము. తప్పకుండా విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. మాకు సమాధానం చెప్పి మీకు టూరిజం విద్యాశాఖ మంత్రా లేకపోతే ప్రజల మంత్రాలు అడుగుతున్నారు. మీరు తప్పకుండా ప్రశ్నిస్తున్నాను. మీరు తప్పకుండా మీరు వెంటనే పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఉద్యమాలు చేస్తాము. గతంలో చిల్లరగడ్డ ఒక అబ్బాయి చనిపోతే ఇప్పుడు దాకా ఒక విచారం జరిపించాలని పరిస్థితి ఉంది. వాడని ఎంతమంది సస్పెండ్ చేస్తున్నారో అడుగుతున్నాను. ఏ హెల్త్ వర్కర్ లేవు, వాచ్మెన్ లేవు. ఎంత బాధించిన పరిస్థితి ఉంది. మా ట్రైబల్ పిల్లలతో ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలోనే ప్రతి ఆశ్రమం పాఠశాల కానీ హెల్త్ వర్కర్ ఇవ్వకపోతే పెద్ద ఉద్యోగం దగ్గరికి ఇస్తున్నాం. నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను చింతపల్లి మండలం ప్రెసిడెంట్ని పనిచేస్తున్నాను. అలాగే ఈరోజు పాడేరు జూనియర్ కళాశాలలో మేము తనిఖీ చేసినప్పుడు ఇక్కడ మెరుగైన మరుగుదొడ్లు లేదు, మెరుగైన సౌకర్యాలు లేవు, ఫెన్స్ లేవు, బెంచీలు లేవు. పిల్లలంతా బెడ్లలో పడుకోకుండా నేలలో పడుకుంటున్నారు. అయ్యా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నారు. ఇన్ని రోజులు అయిపోతూ ఉంది. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? పిల్లల్ని మీరు ఎస్టీ పిల్లల్ని ఇలానే చూస్తారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి ఎస్టీ పిల్లలంటే మీకు ఇంత చురుకనా? నేను ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? అయ్యా
ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, పాడేరు పిఓ గారు ఇక్కడే ఉంటున్నారు, జాయింట్ కలెక్టర్ ఇక్కడే ఉంటున్నారు, డీడీ గారు ఇక్కడే ఉంటున్నారు. ఏ రోజైనా పాడేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మీరు విజిట్ చేశారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క అధికారి కూడా ఈరోజు ఇప్పుడు దాకా కూడా చేయలేదు. పిల్లలేమో వెళ్ళేసి హెచ్ఎం గారిని అడిగితే హెచ్ఎం ఏమో మమ్మల్నే ప్రశ్నిస్తారా అని అడుగుతా ఉన్నారంట. ఎంతవరకు ఇది న్యాయం మేము అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. తొందరగా వెంటనే దీనికి పరిష్కారం చేయకపోతే రాష్ట్ర